ప్రియమైన దేవులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. చూద్దాం, ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుదును. దేవుడు ఉదయకాల సమయంలో అంటున్నాడు, భూమి మీదున్న జనులందరికంటే నిన్ను హెచ్చిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం వినగానే ఎంతో ఆశ, దేవుడు నన్ను హెచ్చిస్తే బాగుండు, దేవుడు నన్ను గొప్ప స్థితిలో ఉంచితే బాగుండు అనే ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవులారా, ఒకసారి ఆలోచించండి. ఈ వాగ్దానం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అది నిజమే. కానీ దేవుడు నీతో మాట్లాడి ఈ వాగ్దానాన్ని నీకు చెప్పినప్పుడు అది నెరవేరబడాలంటే మరి ఎప్పుడు నెరవేరబడుతుందో కూడా నువ్వు తెలుసుకోవాలి. చూడండి, అక్కడ రాస్తా ఉన్నమాట 1వ వచనం దగ్గర నుండి చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దీనికి వాక్యం చెప్తున్న మాట, దేవుని మాట శ్రద్ధగా వినాలి. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు దేవుని మాట శ్రద్ధగా వినగలగాలి. ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా వింటావో, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఎప్పుడైతే అనుసరించి నడుస్తావో, అప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకో. నిజంగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావా? దేవుని యొక్క మాటను వినడానికి సిద్ధపడుతున్నావా? దేవుని మాట ప్రకారం నడవడానికి సిద్ధపడతా ఉన్నావా? దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలకు లోబడి బ్రతకాలని ఆలోచన నీకుందా? అలా బ్రతకడానికి నువ్వు సిద్ధపడ్డావా? ఎప్పుడైతే నువ్వు ఈ రీతిగా ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్నైనా నన్నైనా మనం దేవుని కట్టడలకు లోబడాలి, దేవుని ఒక వాక్యానికి లోబడాలి. దేవుడు ఏం చెప్తున్నాడో ప్రతిదీ మనం లేఖనాల్లో నుండి బాగా తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి మనం ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు భూమి మీద ఉన్న జనులకెల్లా మనల్ని హెచ్చుగా, గొప్పగా ఆయన హెచ్చించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఒక మారు నువ్వు ఆలోచన చేసుకో, ఈరోజు నువ్వు ఏ రీతిలో ఉన్నావు? హెచ్చించబడాలని ఆశ ఉంటే సరిపోలే, హెచ్చించబడాలంటే తప్పక దేవునికి వాక్యం చెప్తున్న రీతిలో బ్రతకడం కూడా మనం నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు తప్పక దేవునికి మాటలు వినడానికి సిద్ధపడాలి, మాటలు గైకొనడానికి సిద్ధపడాలి. దేవుని ఆజ్ఞలను, కట్టడలను, దేవునికి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అనుసరించేవాడిగా ఉంటావో అప్పుడే నిన్ను దేవుడు హెచ్చించడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ నీలో ఇలాంటి స్థితి లేదా అయితే మోకాళ్ళు నీ ప్రార్థన చేయి. నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. ప్రభువా, నేను హెచ్చించబడాలని ఆశ నాకు ఉంది, కానీ నేను ఉండవలసిన రీతిలో నేను లేను ప్రభువా అని ఒక మాట దేవుడికి చెప్పు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. మంచిది. ఈ వాగ్దానం నీ జీవితం నెరవేరాలని ఆశతో, వాంఛతో నేను ప్రార్థన చేస్తా ఉన్నా. నీకు అలాంటి ఆశ, వాంఛ కలిగి ఉన్నట్లయితే నేనయా నీ మాటలకు నేను లోబడతాను ప్రభు అని ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవించి దేవునితో మాట్లాడటం ప్రారంభించు. పరిశుద్ధ వందనాలు ప్రభువా, ఉదయకాల సమయంలో తేటగా మీరు మాట్లాడారు. మేము మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. నిజమే ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. ఈరోజు ఈ సమయంలో తేటగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచాలని, స్థిరపరచాలని ఆశ కలిగి ఉన్నారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నిబిడలతో నేరుగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి అయ్యా లెక్కలేని స్తోత్రం. అయ్యా ఇకనైనా నీ మాట వినాలని, అలాగే నీ మాట ప్రకారం బ్రతకాలని అయ్యా మీకు లెక్కలేని స్తోత్రం ప్రభు. నీ ఆజ్ఞలను, కట్టలను అనుసరించాలని నిబిడలు ఆశపడుతూ ఉండగా వారి ఆశ నెరవేర్పు జరుగును గాక. అయ్యా నీ చిత్తానుసారంగా బ్రతికి అయ్యా మీరు ఇచ్చే హెచ్చింపును వారు పొందడానికి సహాయము దయచేయమని యేసు నామములో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఎంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.